రాదు, చేయటమే పని చేయటమే తెలుసు నాకు. అయితే ఏంటంటే నాకు ఎప్పుడైతే ఈ సాయి వచ్చి ఇట్లా ఒక శ్రీకృష్ణ చైతన్య ఉన్నాడు, తను ఒక స్టోరీ చెప్తా అన్నాడు, సార్ మనం ఏదైనా సినిమా చేద్దాం వంట చేద్దామని చెప్తే నాకు సడన్గా నాకు సునీల్ గుర్తొచ్చాడు ఫస్ట్. అంతకుముందు ఒక 1 year బ్యాక్ సునీల్ ఒక ఫంక్షన్లో కలిస్తే ఏం చెప్పానంటే, సునీల్ ఒక మంచి కథ కనుక దొరికితే నాకు ఫస్ట్ నిన్నే పిలుస్తా సునీల్ అని చెప్పాను. సో ఇతను చెప్పగానే ఇమీడియట్గా సునీల్కి కాల్ చేశాను. చేస్తే మీరు ఎప్పుడంటే అప్పుడు నేను డేట్స్ ఇస్తాను, మనం ఈ సినిమా తీద్దామని తను చెప్పడం జరిగింది. ఇక దాంతో ఈ సినిమాకి బీజం పడింది. సో అక్కడి నుంచి సింగిల్ షెడ్యూల్తో సాయి దగ్గరుండి దాన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి ప్రతి పని చూసుకుంటా తను ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అంటే దీనికి ఎల్లలు లేవు. దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఆఫ్ ది యూనివర్స్. అండ్ తర్వాత ఏంటంటే టైటిల్ కూడా నాకు ఏంటంటే ఎప్పుడు నేను సినిమాలు చూస్తూ ఉండేవాడిని, చాలా అన్ని భాషల్లో సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఆ హెచ్బిఓ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. చక్కగా ఆ టైటిల్ వస్తే హెచ్బిఓ అనేటప్పటికి చూసేవాడిని అనమాట. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఆ హెచ్ తీసేసి డీ పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి అనుకుంటుండేవాడిని. సో అది ఈ సినిమాతో అది స్టార్ట్ అయింది, అది కార్యరూపం దాల్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అంతకుముందు తెలవని విషయాలు, తెలియని కోణాలు. తర్వాత అసలు ఇండస్ట్రీ అంటే వ్యాపారం అంటే ఏంటంటే మేము చేసిన అసలు వ్యాపారం కాదు, అదంతా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా టోటల్ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అని చెప్తారు కానీ సినిమా ఇండస్ట్రీకి అసలు మనకి 100 క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఒక క్రాఫ్ట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి యాన్సిలరీ డిపార్ట్మెంట్స్ 15 ఉంటాయి. అందుకని 24కి అట్లీస్ట్ 3 డిపార్ట్మెంట్ యాన్సిలరీ డిపార్ట్మెంట్ ఉంటే కూడా ఓవరాల్గా మనకి ఏంటంటే ఇది ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ ఏ క్లస్టర్, అంటే ఒక గుంపు, ఒక 100 డిపార్ట్మెంట్తో కలిపిన ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీలో వ్యాపారం చేయాలని దిగే వాళ్ళకి చాలా కష్టం, ఇది అంత ఈజీ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్. తర్వాత ప్యాషన్ ఉండాలి దీంట్లో చేయాలంటే. సినిమా చేయాలంటే మన దీంట్లో లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేకపోతే ఏమొస్తుందా అని చూసుకుంటే కనుక ఈ సినిమాలో మనం ఎవరు చేయలేరు, సినిమా ఇండస్ట్రీకి ఎవరు రాకూడదు. అదేంటంటే వాళ్ళకి మనస్ఫూర్తి ఇంట్రెస్ట్ ఉండి ఈ సినిమా వెళ్తున్నాము, ఈ ఇండస్ట్రీ ఇటువంటిది దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫార్మ్స్. లైక్ కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్. We have this industry also similar way. It is having all the success and failures. Everywhere it is there. In all the business it is there. But this business, specifically the cinema industry, is very, very, very tough business. And people want to come to this industry. They have to think of twice to come into industry. And if they have the passion, and if they have the interest, and if they have if they want to love the art, and they want to showcase their talents, then they should come into the film industry. And besides that, ఇంకోటి ఏంటంటే I have a lot of passions. See, I used to watch one movie that is Mechanas Gold, and I watched that movie I think probably 150 times to understand how is this gold is coming from the stones. So it is not understandable that gold is in the stones and in the mud. We never know. Then I used to keep on seeing and think of that one dream, that how a person can find gold in the stones. Then later on I got an opportunity. Then I went into gold mining in the African countries, and we are the biggest miners in the world right